హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా తాత్విక ఆధారాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, భారతీయ దర్శనం క్రింది వాటిలో నాస్తికవాదంలోని దర్శన విభాగం ఏది? నాస్తికవాదం వేదం ఆధారం కానిది. ఆప్షన్ ఏ జైన దర్శనము, ఆప్షన్ బి సాంఖ్య దర్శనము, ఆప్షన్ సి న్యాయ దర్శనము, ఆప్షన్ డి వైశేషిక దర్శనము. ఇందులోది జైన దర్శనము. సెకండ్ క్వశ్చన్, వేదాల ఆధారంగా ఏర్పడిన అస్తికవాదం లోని జ్ఞానకాండంకు సంబంధించి క్రింది వాటిలో సరియైన దర్శన శాఖ ఏది? ఆప్షన్ ఏ మీమాంస దర్శనము, ఆప్షన్ బి వేదాంత దర్శనము, ఆప్షన్ సి యోగ దర్శనము, ఆప్షన్ డి చార్వక దర్శనము. ఆప్షన్ బి వేదాంత దర్శనము. అంటే భారతీయ దర్శనము రెండు భాగాలుగా ఉంది. నాస్తికవాదం వేదం ఆధారితం కానివి, ఆస్తికవాదము వేదాలు ఆధారంగా ఉండేవి. అందులో మళ్ళీ పార్ట్స్ అన్నమాట. థర్డ్ క్వశ్చన్, సాంఖ్య దర్శనముకు మూల పురుషుడు లేదా మహర్షి ఎవరు? ఆప్షన్ ఏ కపిల మహర్షి, ఆప్షన్ బి పతాంజలి మహర్షి, ఆప్షన్ సి గౌతమ మహర్షి, ఆప్షన్ డి కణద మహర్షి. ఆప్షన్ ఏ కపిల మహర్షి. ఫోర్త్ క్వశ్చన్, తత్వశాస్త్రము అనే పదం ఏ రెండు గ్రీకు పదాల కలయిక ద్వారా రూపాంతరం పొందింది? ఆప్షన్ ఏ ఫిలోస్ అండ్ సోఫియా, ఆప్షన్ బి ఫిలియో మరియు సోఫియా, ఆప్షన్ సి ఫిలో మరియు సోఫిలా, ఆప్షన్ డి ఫిలలోస్ మరియు సోఫియా. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఆప్షన్ బి. ఫిఫ్త్ క్వశ్చన్, తత్వశాస్త్రం అనే పదములోని ఫిలలియో మరియు సోఫియా అనే పదాలకు వరుసగా సరైన అర్థాలు ఏమిటి? ఆప్షన్ ఏ జ్ఞానం, ఫిలలియో అంటే జ్ఞానము, సోఫియా అంటే ఇష్టం, ప్రేమ. ఆప్షన్ బి ప్రేమ జ్ఞానము, ఆప్షన్ సి సత్యము అన్వేషణ, ఆప్షన్ డి అన్వేషణ సత్యము. ఆప్షన్ ఏ. సిక్స్త్ క్వశ్చన్, తత్వశాస్త్రం అంటే జ్ఞానాధికారిచి అభ్యాసనం పట్ల జిజ్ఞాస ఉన్న, జ్ఞానంతో ఎప్పుడు తృప్తి చెందక నిరంతరం అన్వేషించేది అని పేర్కొన్న పాశ్చాత్య తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి సోక్రటీస్, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆప్షన్ బి ప్లేటో. సెవెంత్ క్వశ్చన్, సత్య శోధనకు తార్కిక అన్వేషణే తత్వశాస్త్రం అని లాజికల్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ ఆఫ్ రియాలిటీగా పేర్కొన్న భారతీయ పండితుడు ఎవరు? ఆప్షన్ ఏ రాధాకృష్ణన్, ఆప్షన్ బి డాక్టర్ గ్రేమ్ వాఫ్, ఆప్షన్ సి జాన్ రాస్, ఆప్షన్ డి వివేకానంద. ఆప్షన్ ఏ రాధాకృష్ణన్. ఎయిత్ క్వశ్చన్, వాద దర్శనాలలో ఒక్కటైన విశిష్ట దైత్వం
సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆచార్యులు ఎవరు? ఆప్షన్ ఏ శంకరాచార్యులు, ఆప్షన్ బి రామానుజాచార్యులు, ఆప్షన్ సి మాధవాచార్యులు, ఆప్షన్ డి నింబార్కాచార్యులు. ఆప్షన్ బి రామానుజాచార్యులు. తత్వశాస్త్రం అనేది కేవలం మేధోపరమైన వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. ఫిలాసఫీ ఇస్ నాట్ ఏ మెర్ ఇంటెలెక్చువల్ జిమ్నాస్టిక్ బట్ ఏ వే ఆఫ్ లైఫ్ అని నిర్వచించిన ప్రముఖుడు ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ ప్రేమనాథ్, ఆప్షన్ బి వేబర్, ఆప్షన్ సి రాధాకృష్ణన్, ఆప్షన్ డి ప్లేటో. ఆప్షన్ ఏ డాక్టర్ ప్రేమనాథ్. 10th క్వశ్చన్. తత్వశాస్త్రం అంటే ప్రకృతి యొక్క సంపూర్ణ భావాన్ని శోధించటం అని పేర్కొన్న పాశ్చాత్య తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ ప్రేమనాథ్, ఆప్షన్ బి వేబర్, ఆప్షన్ సి సోక్రటీస్, ఆప్షన్ డి జాన్ డూయి. సంపూర్ణ ప్రకృతి అంటే సంపూర్ణ స్వభావాన్ని శోధించటం. ఆప్షన్ బి వేబర్. 11th. వైదిక భావన ప్రకారం తత్వం అనే పదాల నుండి ఏర్పడిన తత్వం అనే మాటకు సరైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ అతనే నీవు, ఆప్షన్ బి నేనే అతడు, ఆప్షన్ సి ప్రకృతి మరియు జీవుడు, ఆప్షన్ డి సత్యము మరియు జ్ఞానము. తత్వం అనే పదాల నుండి తత్వం అనే మాటకు అర్థం. ఆప్షన్ ఏ అతనే నీవు. 12th. ఈ క్రింది వాటిలో అతి భౌతిక శాస్త్రం యొక్క సరైన వివరణ ఏది? ఆప్షన్ ఏ సృష్టి అస్తిత్వం ఆవలగల యథార్థాన్ని గురించి తెలిపే శాస్త్రం, ఆప్షన్ బి భౌతిక అంశాలను ప్రాపంచిక పదార్థ విషయాలను అధ్యయనం చేసే శాస్త్రము, ఆప్షన్ సి కేవలం వైజ్ఞానిక పద్ధతుల ద్వారా మాత్రమే నిరూపించబడే శాస్త్రం, ఆప్షన్ డి విశ్వంలోని అణువుల నిర్మాణం గురించి ప్రయోగపూర్వకంగా నిరూపించే శాస్త్రము. ఆప్షన్ ఏ. 13th క్వశ్చన్. శాశ్వత సత్యాన్ని శోధించేది అనే అర్థాన్ని ఇచ్చే అతి భౌతిక శాస్త్రంలోని అంతర్భాగం ఏది? ఆప్షన్ ఏ విశ్వతత్వం, ఆప్షన్ బి సత్తా శాస్త్రం, ఆప్షన్ సి భౌతిక శాస్త్రం, ఆప్షన్ డి ప్రాపంచిక విశేషాల శాస్త్రం. ఆప్షన్ బి. 14th క్వశ్చన్. భౌతిక ప్రపంచానికి పరమైంది, అతీతమైంది రుజువు చేయటానికి సాధ్యపడనిది మరియు ప్రాపంచిక జ్ఞానానికి అతీతమైనది ఏది? ఆప్షన్ ఏ అతి భౌతిక శాస్త్రం, ఆప్షన్ బి భౌతిక శాస్త్రం, ఆప్షన్ సి వైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ డి అణు సిద్ధాంతం. 14A మెటాఫిజిక్స్. 15th. అతి భౌతిక శాస్త్రంలోని అంతర్భాగమైన విశ్వతత్వం దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ ప్రాపంచిక విశేషాలను, ఆప్షన్ బి శాశ్వత సత్యాన్ని, ఆప్షన్ సి బ్రహ్మ జ్ఞానాన్ని, ఆప్షన్ డి అణువుల అమరికను వివరించేది.
ఆప్షన్ ఏ ప్రాపంచిక విశేషాలను. 16 ఈ ప్రపంచం అణువులతో నిర్మించబడింది అని పేర్కొంటూ పదార్థ స్వభావానికి సంబంధించిన సిద్ధాంతాల రుజువులతో అధ్యయనం చేసేది ఏది. ఆప్షన్ ఏ అతి భౌతిక శాస్త్రం, ఆప్షన్ బి భౌతిక శాస్త్రం, ఆప్షన్ సి సత్య శాస్త్రం, ఆప్షన్ డి విశ్వతత్వం. భౌతిక శాస్త్రం, ఆప్షన్ బి. 17th క్వశ్చన్. లాటిన్ భాషలోని ఎడ్యుకేటమ్ అనే పద ప్రకారం విద్య అనే మాటకు సరియైన అర్థం ఏమిటి. ఆప్షన్ ఏ శిక్షణపరమైన చర్య, ఆప్షన్ బి అంతర్గత శక్తులను వెలికితీయటం, ఆప్షన్ సి జ్ఞానాన్ని సంపాదించటం, ఆప్షన్ డి క్రమశిక్షణతో ప్రవర్తించటం. ఆప్షన్ ఏ శిక్షణాపరమైన చర్య. 18th క్వశ్చన్. పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలలో క్రమబద్ధంగా ప్రత్యేక నియమ నిబంధనలతో విద్యార్థి ప్రవర్తనను సంస్కరించడానికి ఏర్పాటు చేసిన విద్యను ఏమని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనీత విద్య, ఆప్షన్ బి నియత విద్య, ఆప్షన్ సి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ డి వైయక్తిక విద్య. ఆప్షన్ బి నియత విద్య. 19th విద్యారంగంలో అనీత విద్యకు అత్యధిక ప్రాధాన్యత మరియు గుర్తింపు రావటానికి కారణమైన అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక ఏ సంవత్సరంలో వెలువడింది. ఆప్షన్ ఏ 1972 యునెస్కో నివేదిక, ఆప్షన్ బి 1982 యునెస్కో నివేదిక, ఆప్షన్ సి 1962 యునెస్కో నివేదిక, ఆప్షన్ డి 1992 యునెస్కో నివేదిక. ఆప్షన్ ఏ 1972 యునెస్కో నివేదిక, యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక. 20 నియత విద్యా వ్యవస్థలలో చదువుకోలేని వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బహుముఖ విద్యా ప్రక్రియను ఏమని పిలుస్తారు. ఆప్షన్ ఏ నియత విద్య, ఆప్షన్ బి అనీత విద్య, ఆప్షన్ సి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ డి సామూహిక విద్య. ఆప్షన్ బి. ఒక విద్యార్థి సమాజంలో జీవిస్తూ ముందస్తు ప్రణాళిక లేకుండా తన నిత్య జీవిత అనుభవాలు మరియు సహజ పద్ధతుల ద్వారా తనకు తెలియకుండానే విషయాలు నేర్చుకోవటాన్ని ఏమంటారు. ఆప్షన్ ఏ యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ బి అనీత విద్య, ఆప్షన్ సి నియత విద్య, ఆప్షన్ డి వైయక్తిక విద్య. 21 క్వశ్చన్ నెంబర్ 21. ఆప్షన్ ఏ యాదృచ్ఛిక విద్య. 22 విద్యా కార్యకలాపాలలో కొంత భాగాన్ని అనియతం చేసి వైద్యం గల నమూనాలను ప్రవేశ సౌకర్యాలను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది. ఆప్షన్ ఏ జాతీయ విద్యా కమిషన్, ఆప్షన్ బి యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్, ఆప్షన్ సి విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, ఆప్షన్ డి మాధ్యమిక విద్యా కమిషన్. ఆప్షన్ బి యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్. 23 విద్య అనే మహావృక్షం యొక్క వేళ్ళు చేదుగా ఉన్నప్పటికీ అది అందించే ఫలాలు మాత్రం ఎంతో మధురంగా ఉంటాయి అని పేర్కొన్న ప్రాచీన
తాత్వికుడు ఎవరు? సౌండ్ అయిన చూడు. ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి సోక్రటీస్, ఆప్షన్ డి జాన్ డూయి. ఆప్షన్ ఏ అరిస్టాటిల్. తరగతి గదిలోని విద్యార్థులందరికీ ఒకే సమయంలో ఒకే రకమైన బోధనా పద్ధతిని అనుసరించటాన్ని సామూహిక విద్య అంటారు. అయితే ప్రతి విద్యార్థి ప్రత్యేక సామర్థ్యాలు, అభిరుచులు మరియు అభ్యాసన వేగానికి అనుగుణంగా బోధించటాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ నీత విద్య, ఆప్షన్ బి వైయక్తిక విద్య, ఆప్షన్ సి యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ డి అనీత విద్య. ప్రతి విద్యార్థికి ప్రత్యేక సామర్థ్యాలు, అభిరుచులు, అభ్యాసన వేగానికి. ఆప్షన్ బి వైయక్తిక విద్య. సారీ అండి, ఇది వేరే క్వశ్చన్. తరగతి గదిలోని విద్యార్థులందరికీ ఒకే సమయంలో ఒకే రకమైన బోధనా పద్ధతిని అనుసరించటాన్ని సామూహిక విద్య అంటారు. ఇది సపరేట్ క్వశ్చన్. ఇది ప్రతి విద్యార్థి వైయక్తిక విద్య. కలిపిగా ఇచ్చారు. 25. విద్యార్థి వ్యక్తిత్వంలో, మూర్తిమత్వంలో ఆధ్యాత్మిక మరియు దైవిక భావాలను నెలకొల్పి విద్యా లక్ష్యాలు మరియు ధ్యేయాలు అయితే ప్రజాస్వామ్య లక్ష్యాలను సాధించే విధంగా ఈ విద్యా లక్ష్యాలను నిర్దేశించే రంగం ఏది? ఆప్షన్ ఏ తత్వశాస్త్రం, ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ సి సామాజిక పరిసరాలు, ఆప్షన్ డి మనోవిజ్ఞాన శాస్త్రం. విద్యార్థి వ్యక్తిత్వంలోను, మూర్తిమత్వంలోను, ఆధ్యాత్మికంలోను మరి దైవిక భావాలు నెలకొల్పే ఏంటి అంట? విద్యా లక్ష్యాలు, విద్యా ధ్యేయాలు అయితే మరి ప్రజాస్వామ్య లక్ష్యాలను సాధించే విధంగా విద్యా లక్ష్యాలు నిర్దేశించే రంగం ఏది ఇక్కడ? ఆప్షన్ ఏ తత్వశాస్త్రం. 26. విద్యా లక్ష్యాలను మరియు నిర్దేశించిన విద్యా ధ్యేయాలను పాఠశాల స్థాయిలలో విజయవంతంగా సాధించడానికి కావలసిన ఆచరణాత్మక అంశాలను దేనిలో సమగ్రంగా రూపొందిస్తారు? ఆప్షన్ ఏ విద్యా నియమ నిబంధనలు, ఆప్షన్ బి పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ సి విద్యా కమిషన్ నివేదికలు, ఆప్షన్ డి బోధనా పద్ధతులు. పాఠ్య ప్రణాళిక. ఆప్షన్ బి. 27. బోధనలో ప్రకృతివాదం క్రింది వాటిలో ఏ బోధనా పద్ధతిని ప్రధానంగా సూచించింది? ఆప్షన్ ఏ కృత్యంధార పద్ధతి, ఆప్షన్ డి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి చర్చా పద్ధతి. ప్రకృతివాదులు సూచించిన బోధనా పద్ధతులు ఏంటండి? ఆప్షన్ ఏ. 28. బోధనలో వ్యవహారిక సత్తావాదం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సూచించిన బోధనా పద్ధతి ఏది? ఆప్షన్ ఏ కృత్యంధార పద్ధతి, ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ సి ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ డి కథాకథన పద్ధతి. వ్యవహారిక సత్తావాదంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పద్ధతి ఏంటిది? ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి.
29 ఉపాధ్యాయ కేంద్రిత మరియు సాంప్రదాయక భావనలతో కూడిన ఆదర్శవాదం బోధనలో సూచించిన పద్ధతి ఏది? ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ బి ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ సి కృత్యంధార పద్ధతి, ఆప్షన్ డి అన్వేషణ పద్ధతి. ఆదర్శవాదం. ఆప్షన్ ఏ ఉపన్యాస పద్ధతి. 30 విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయులు తరగతి గదిలో ఉపయోగించాల్సిన బోధనా పద్ధతులను ప్రధానంగా దేని ఆధారంగా చూస్తారు? ఆప్షన్ ఏ విద్యార్థుల వయసు మరియు ఆసక్తి, ఆప్షన్ బి పాఠ్య ప్రణాళికలు, ఆప్షన్ సి పాఠశాల భౌతిక వసతులు, ఆప్షన్ డి ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యం. ఆప్షన్ బి పాఠ్య ప్రణాళికలు. 31 ఉపాధ్యాయుడు ఒక మంచి స్నేహితుడుగా, తత్వవేత్తగా మరియు మార్గదర్శకుడుగా ఉండాలని ఆశించే విద్యా తత్వవాదం ఏది? ఆప్షన్ ఏ వ్యవహారిక సత్తావాదం, ఆప్షన్ బి ప్రకృతివాదం, ఆప్షన్ సి ఆదర్శవాదం, ఆప్షన్ డి భావవాదం. ఆప్షన్ ఏ వ్యవహారిక సత్తావాదం. ఈ వాదాలన్నీ బాగా చదవనండి, కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. 32 ప్రకృతివాదం ప్రకారం తరగతి గదిలో లేదా అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ తరగతి గదికి కేంద్ర బిందువుగా నుండి నియంత్రించాలి, ఆప్షన్ బి తెర వెనుక ఉండి విద్యార్థికి కేవలం సహాయకుడిగా ఉండాలి, ఆప్షన్ సి ఆదర్శవంతమైన ప్రవర్తనతో కఠినమైన క్రమశిక్షణ అమలు చేయాలి, ఆప్షన్ డి సమాజంలో ఒక విప్లవాత్మక నాయకుడిగా ఎదగాలి. ఆప్షన్ బి తెర వెనుక ఉండి విద్యార్థికి కేవలం సహాయకుడుగా ఉండాలి. 33 భావవాదం ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర విద్యార్థుల ముందు ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ ఏ ఆదర్శంగా ఉండాలి, ఆప్షన్ బి తెర వెనుక ఉండి సహాయకుడుగా ఉండాలి, ఆప్షన్ సి మౌన పరిశీలకుడుగా ఉండాలి, ఆప్షన్ డి స్నేహితుడుగా మాత్రమే మెలగాలి. ఆప్షన్ ఏ భావవాదంలో ఖచ్చితంగా గురువు కావాలి, గురువుని పట్టే వీళ్ళు నడుచుకుంటారనమాట. ఉపాధ్యాయుని బట్టే విద్యార్థులు నడుచుకుంటారు. ఇది ఎందుకంటే ఇది ఆధ్యాత్మికంగా లోపల జరిగే వాటికి గురువు కంపల్సరిగా ఉండాలి. 34 సమగ్ర విద్యా విధానంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ కేవలం ఉపాధి లేదా ఉద్యోగ నైపుణ్యాలు, ఆప్షన్ బి వ్యక్తి యొక్క సమగ్ర వికాసం సాధించటం, ఆప్షన్ సి సాంఘిక నియమాలను మరియు చట్టాలను పాటించేలా చేయటం, ఆప్షన్ డి పరీక్షల్లో ఉత్తమ మార్కులు మరియు ర్యాంకులు సాధించటం. సమగ్ర విద్యా విధానంలో విద్య యొక్క ప్రధాన లక్ష్యం వ్యక్తి యొక్క సమగ్ర వికాసం. 35 విద్యారంగంలో నిర్దేశించుకున్న నిర్దిష్ట లక్ష్యాలను సాధించటానికి ప్రాథమికంగా కావాల్సింది ఏమిటి? ఆప్షన్ ఏ గమ్యాలను నిర్దేశించటం, ఆప్షన్ బి పరీక్షల విధానాన్ని క్లిష్టతరం చేయటం, ఆప్షన్ సి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం, ఆప్షన్ డి నూతన పాఠ్యపుస్తకాలను ముద్రించటం. విద్యారంగం నిర్దేశించుకున్న నిర్దిష్ట లక్ష్యాలను సాధించటానికి ప్రాథమికంగా కావాల్సింది గమ్యాలను నిర్దేశించుకోవటం. 36 తత్వశాస్త్రం ఆధారంగా విద్యాధ్యేయాలు మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6.
ఆప్షన్ బి 37. విద్యా సమర్థత సామాజిక సమర్థతతో కూడింది. సామాజిక సామర్థ్యం ద్వారా ఆర్థిక సామర్థ్యము పెరుగుతుంది, తద్వారా వృత్తుల నైతికంగా వృద్ధి పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది అని నిర్వచించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ ఏ బాగ్లే, ఆప్షన్ బి వెబర్, ఆప్షన్ సి ప్రేమనాథ్, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆప్షన్ ఏ బాగ్లే. 38. ఆత్మ సంపూర్ణతను సాధించటమే మంచి జీవితాన్ని సాధించటం. ఆత్మ సంపూర్ణత అంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ నిర్ధారణ, ఆత్మ సమైక్యత అని నిర్వచించిన విద్యావేత్త ఎవరు? ఆప్షన్ ఏ బ్రాడీ, ఆప్షన్ బి హెచ్హెచ్ హార్న్, ఆప్షన్ సి బాగ్లే, ఆప్షన్ డి కొటారి. ఆప్షన్ ఏ 39. విద్యార్థి ప్రాథమిక దశలో అభ్యసించాల్సిన 3 R's రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ బోధనతో పాటు సామాజిక పరమైన విద్యాదేయాలు మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించబడ్డాయి? ఆప్షన్ ఏ 3 రకాలు, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. 4. 40. వృత్తి విద్యను సంస్కృతి ఆధారంగా రూపొందించాలి అని చెప్పిన వారు ఎవరు? ఆప్షన్ ఏ హెచ్హెచ్ హార్న్, ఆప్షన్ బి బ్రౌడీ, ఆప్షన్ సి వెబర్, ఆప్షన్ డి అరిస్టాటిల్. ఆప్షన్ ఏ హెచ్హెచ్ హార్న్. ఓకేనండి, ఇంతవరకు ఈ టాపిక్ గురించి అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా